నీళ్ల విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు చేపట్టింది. ఈ నెల 5న చేపట్టే చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ ఆవిష్కరణలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని, నీటి వినియోగంలో, సాగునీరుకు సంబంధించిన వినియోగంలో చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టే దానికోసము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం దాని మేరకు కడప జిల్లా నుంచి చలో పోతిరెడ్డిపాడు అనే పిలుపుతోటి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నంద్యాల జిల్లాలో జూపాడు బంగ్లా దగ్గర, అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న భారీ బహిరంగ సభకు, ఇది రాయలసీమ పాత జిల్లాలు 4 జిల్లాలే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి అందరం కలిపి పెద్ద ఎత్తున జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం జరుగుతోంది. ఏ రకంగా అయితే కృష్ణా జలాల హక్కును మనం కోల్పోబోతున్నామో, ఏ రకంగా అయితే కృష్ణా ప్రాజెక్ట్ని మొత్తం కూడా, కృష్ణా జలాల్ని, కృష్ణా ప్రాజెక్ట్ని, శ్రీశైలం ప్రాజెక్ట్ని అంతా కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చేసేసి ఈయన త్యాగపురుషుడిగా మిగలాలనుకున్న అంశాన్ని అసెంబ్లీలోనే గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, తెలిసిన తర్వాత కూడా ఆయన దానికి సిగ్గుపడకుండా తిరిగి ఎదురుదాడిలో మాట్లాడుతున్నారు. ఏమవసరం ఉంది అని మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరమైన అంశం. నేను అందుకనే రాయలసీమకు సంబంధించిన, గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి అక్కను, ప్రతి సోదరుణ్ణి ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమంటున్నా. రీసెంట్గా ఈ 18 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల పరిస్థితి గురించి వివరణ తీసుకుంటూ ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగాం. చాలా కాలం మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షలు ఇచ్చేవాళ్ళు, మేమంత ఇవ్వలేమేమో అని చెప్పి ఆత్మహత్యలు కూడా డిక్లేర్ చేయకుండా ఉన్నారు. మరి పదే పదే మేము అడగటంతో వాళ్ళు మొత్తం ఈ 18 నెలల్లో 111 అనఫీషియల్గా చాలా ఉన్నాయి, అఫీషియల్గా 111 రైతు ఆత్మహత్యల కింద చూపించి వివరణ ఇచ్చారు. ఆ 111 మంది ఎక్కడి నుంచి అని చూస్తే ఈ రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల నుంచి 89 మంది ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి 4, నెల్లూరు జిల్లా నుంచి 3 చూస్తే ఈ గ్రేటర్ రాయలసీమకు సంబంధించి 111 మందిలో 104 నుంచి 105 మంది ఇక్కడ ప్రాంతాల వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అని అంటే, ఈ ప్రాంత దౌర్భాగ్య పరిస్థితి ఒకసారి అందరూ చూడండి అని చెప్పి, అందరూ ఆలోచన చేయండి అని నేను చెప్తున్నాం.